అందరికీ నమస్కారం. నా పేరు దేవసేన. నేను కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌గా పనిచేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వంలో. మామూలుగా పిల్లలు 10వ క్లాసు చదివిన పిల్లలు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే క్రమంలో సాధారణంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళటం, లేదా ఏదైనా కోచింగ్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన అద్భుతమైన కోర్సు మనకి ఎన్నో ఏళ్ల నుంచి అవైలబుల్గా ఉంది అనే విషయం మీకు ఈ క్రమంలో చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే పాలిటెక్నిక్ కోర్సెస్ ఇన్ తెలంగాణ. పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ కోర్సు మాత్రమే కాదు, ఇంజనీరింగ్కి అనుబంధంగా ఉన్న కోర్సు మాత్రమే కాదు, ఇంజనీరింగ్ లాంటి కోర్సు మాత్రమే కాదు, పాలిటెక్నిక్ అనేది ఒక డిప్లొమా కోర్సు. ఎక్కడైతే స్కిల్ అనేది అంటే ఏ కోర్సు పాలిటెక్నిక్లో చేసినా సరే అందులో నైపుణ్యాన్ని సంపాదించుకోగలిగే అద్భుతమైన అవకాశం గల కోర్సుల్ని మనం పాలిటెక్నిక్స్ కింద చెప్పుకోవాలి. ఈ పాలిటెక్నిక్స్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము, ఈరోజు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నామని కానీ మనం చూస్తే, పాలిటెక్నిక్ కోర్సెస్ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేరణ మేరకు, ఆదేశం మేరకు ఒక కాంపిటిటివ్ ఎడ్జ్తో రూపొందించబడుతున్నాయి. ఈరోజు వరకు పాలిటెక్నిక్స్లో చదువుకున్న పిల్లలు ఆల్రెడీ ఎంతోమందికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదివిన వెంటనే రావడం జరుగుతోంది. అలాగే ఇంజనీరింగ్లో కూడా లాటరల్ ఎంట్రీ 2వ సంవత్సరం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటానికి కూడా అవకాశం ఉండడం ఒక ఎత్తు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే, పాలిటెక్నిక్స్ చదువుకున్న పిల్లలకు ఇండస్ట్రీలో వెంటనే ఉద్యోగాలు దొరుకుతున్నాయనేది ఇది ఒక పెద్ద సత్యం అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇన్ని రోజులు ఉన్న పాలిటెక్నిక్ కోర్సెస్ని అలాగే ఉంచకుండా వాటిని తీర్చిదిద్దే క్రమంలో, ఇంకా బాగా కాంపిటేటివ్నెస్ పెరిగే విధంగా వాటిని రూపొందించే క్రమంలో ఈసారి మన ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఐఐటి హైదరాబాద్ సౌజన్యంతో మొత్తం మన సిలబస్ అంతా కూడా ఈ ఐటీఐస్ ఈ పాలిటెక్నిక్స్లో ఉన్న సిలబస్ని మొత్తాన్ని మనం తీర్చిదిద్దడం జరిగింది. ఎలా తీర్చిదిద్దడం జరిగింది? ఇండస్ట్రీలో పరిశ్రమలు స్థాపించే క్రమంలో ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగి, మీకు కోర్సు ఏ రకంగా ఉంటే మీకు వెంటనే మీరు ఉద్యోగాలు ఇవ్వగలరు అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక సంస్థ ఏదైతే అన్ని పరిశ్రమలకి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుందో వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ, అట్లాగే ఈ దేశంలో టాటా అని అంటే పరిశ్రమలకి పెట్టింది పేరు. అలాంటి టాటా టెక్నాలజీ సంస్థని వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి మనకి ల్యాబ్స్ ఏ రకంగా ఉంటే ఈ కోర్సులన్నిటికీ మంచి విలువ గల, మంచి నాణ్యత గల చదువుని మనం పిల్లలకి ఇవ్వగలమో కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ, మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతమైన సిలబస్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ సిలబస్ని నేర్పడానికి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ కెపాసిటీస్ని కూడా బిల్డ్ చేయడం జరుగుతోంది. అలాగే ఈ కోర్సులు ఎవరెవరి దగ్గర ఇంటర్న్షిప్ చేయొచ్చు అనే దాని విషయంలో కూడా, ఏ కంపెనీల ద్వారా మనకి వీళ్ళకి ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళతో కూడా మనం టోటల్ సర్క్యూట్ని క్లోజ్ చేస్తూ, అందరినీ భాగస్వాముల్ని చేస్తూ, పిల్లలకి ఒక అద్భుతమైన కానుకగా ఈరోజు పాలిటెక్నిక్ విద్య అనేది మారడం జరిగింది. ఈ క్రమంలో నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ చెప్పే విషయం ఏంటంటే, 10వ క్లాస్ తర్వాత 3 ఏళ్ల వ్యవధిలో మాత్రమే ఉద్యోగాలు తెచ్చిపెట్టగలిగే ఒకానొక కోర్సు
పాలిటెక్నిక్స్. ఈరోజు ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ బయటికి రాగానే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వస్తుందని ఒక గ్యారంటీ మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. అంతేకాకుండా ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి స్టైపెండ్ కూడా ఇస్తారు. ఇండస్ట్రీలోనే వాళ్ళు చేరి ఇంటర్న్షిప్ ద్వారా స్టైపెండ్ని కూడా సంపాదించడం జరుగుతుంది. సో ఒక పక్క నుంచి చదువు, ఇంకో పక్క నుంచి సంపాదన, మరో పక్క నుంచి చదువు అయిపోయిన తర్వాత కన్ఫర్మ్డ్ ఉద్యోగం అనేది పాలిటెక్నిక్లో మాత్రమే ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా పాలిటెక్నిక్ కోర్సెస్లో ఈరోజు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం. అంటే ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, అట్లాగే మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎక్కడైతే సాంకేతికత అనేది ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందో ప్రపంచంలో, దాన్ని కూడా మన కోర్సెస్లో మేళవించి, అంటే మీరు కంప్యూటర్ కోర్స్ చేసినా, సివిల్ ఇంజనీరింగ్ చేసినా, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా, మరొకటి చేసినా, అన్ని రంగాల్లో కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ని వాడవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. అలాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అట్లాగే ఆంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఉద్యోగాల్ని ఇవ్వగలిగే పారిశ్రామికవేత్తలుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే ఎలాంటి కోర్సులు కావాలి, ఇలాంటి అంశాలని కూడా మనం జోడించి, అంతేకాకుండా ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఈరోజు ఎక్కడ మనం ఇండస్ట్రీలో చూసినా వాడుతున్న పదాలు, అవసరం ఉన్న నైపుణ్యాలు, వీటన్నిటినీ కూడా మేళవించి ఈరోజు మన పాలిటెక్నిక్ కోర్సెస్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్నేళ్లుగా ఉన్న 25 కోర్సులను మనం రీవ్యాంప్ చేయడమే కాకుండా కొత్త కోర్సులను కూడా తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేని కోర్సులు, ఇలాంటి 5 కోర్సులను మనం ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటిలో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, సెమీకండక్టర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఇలాంటి కోర్సులని కూడా మనం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు వస్తాయి, వచ్చి తీరుతాయి అనే ఒక హామీతో ప్రవేశపెట్టిన ఈ కోర్సులు. కాబట్టి మీరందరూ కూడా ఈ కోర్సెస్ని ఎంచుకుని ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనే దానికి మీరు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో మీ అందరూ కూడా వాటి బెనిఫిట్స్ని పొందాలని, వాటి వల్ల మీ చదువులే కాదు, మీ కుటుంబాలే కాదు, అలా ఈ తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి చెంది నైపుణ్యాలకి పెద్దపీట వేసే మన ప్రభుత్వం యొక్క ఆశల్ని, కలలని నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.